Hi, hello, welcome to News Site Telugu channel. This is Paritala Murthy. So CSK versus LSG మ్యాచ్ రివెంజ్ మ్యాచ్. ఇది సిఎస్కే ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాల్సిన మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఘోర పరాభవం జరిగింది. వికెట్ తీయకుండా, అంటే వికెట్ ఇవ్వడానికే ఇష్టపడలేదు ఎల్ఎస్జి. అంత బాగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో దాని మీద అయితే వాళ్ళు ఖచ్చితంగా కసరత్తు చేస్తారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బాగా ట్యూన్ చేసి మరి బరిలోకి దింపుతారు. మన టీం ఒకసారి చూద్దాం. సో సిఎస్కేలో మేబీ చేంజెస్ ఏమైనా అవుతాయి అంటే నాకు దీపక్ చాహర్ ప్లేస్ లో శార్దుల్ ఠాగూర్ పెడతారేమో అనిపిస్తుంది. అలాగే శాంట్నర్ ఇంతవరకు ఆడించలేదు. శాంట్నర్ మేబీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా. అప్పుడు అలాగొస్తే సో రచన్ రవీంద్రని పక్కన పెట్టి రెహానే అండ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఒక రచన్ రవీంద్ర ఎందుకంటే ఫామ్ లో లేడు, అనుకున్నంత రావట్లేదు, బ్యాట్ నుంచి అంత మొమెంటం అనేది అనుకోవట్లేదు, కాబట్టి చేస్తారేమో. ఒకవేళ చేయకపోతే మాత్రం సో మీకు వేరే ప్లేయర్ని ఎవరినైనా, ఓవర్సీస్ ప్లేయర్ని ఏమన్నా కూర్చోబెట్టాల్సి వస్తుంది. అలా కూర్చోబెట్టాలంటే ఇక మొయిన్ అలీ ఉన్నాడు. మొయిన్ అలీ మొన్న బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అది చేయరు. ఇక బాగా టర్న్ తిరుగుతుంది బ్రహ్మాండంగా అంటే ముస్తఫిజుర్ రెహమాన్ అంత ఫిట్ గా కనిపించట్లా. ముస్తఫిజుర్ రెహమాన్ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ముస్తఫిజుర్ రెహమాన్ కి రీప్లేస్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చేంజెస్ అయితే జరిగితే మనమైతే సేమ్ టీం అందరికీ తెలిసిందే, అందుకే నేను పెద్దగా చెప్పట్లేదు, చేంజెస్ మాత్రం చెప్తున్నా. సో నెక్స్ట్ ఎల్ఎస్జిలో చూస్తే మాక్సిమం చేంజెస్ ఏం జరగకపోవచ్చు. మయాంక్ యాదవ్ వస్తే మేబీ ఏమన్నా ఎవరైనా పక్కన కూర్చోబెట్టే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనోడిని మయాంక్ యాదవ్ని అయితే పెట్టుకుంటారు. అప్పుడు మరణ్ సిద్ధార్థ్ కానీ హర్షద్ ఖాన్ కానీ ఉండరు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. సో ఓన్లీ మయాంక్ యాదవ్ ఉంటాడు. ఇది ఒక్క చేంజ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మిగతా టీం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవదూత్ పడికల్ అయితే రాడు. సో 1 డౌన్ మీకు దీపక్ హుడానే ఉంటాడు. సో ఇది టీమ్ ప్లేయింగ్ 11 అయితే. సో ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే చపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్, పిచ్ కండిషన్ ఎలా ఉంది సార్? మీరు ఎలా చెప్తున్నారు పిచ్ కండిషన్? అసలు ప్రీవియస్ మ్యాచ్లు అన్ని పర్ఫెక్ట్ చెప్పారు, అంతా క్యాల్కులేటెడ్ ఎలా చెప్తున్నారు పిచ్ అని చాలా మంది మెసెంజర్లో మెసేజ్ చేస్తా ఉన్నారు. ఏం లేదు, దాని సీక్రెట్ ఏం లేదు. ఎక్స్పర్ట్స్ రివ్యూ, స్పోర్ట్స్ కాలమ్స్, ఎక్స్పర్ట్స్ రివ్యూ. ఇప్పుడు పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, కెవిన్ పీటర్సన్, సునీల్ గవాస్కర్. సో వీళ్ళంతా కూడా ఒక ఎక్స్పర్ట్ రివ్యూ ఉంటుంది. బ్రెయిన్ లారా, సో బ్రెయిన్ లారా కూడా మంచి పిచ్ కండిషన్ రిపోర్ట్ అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో వీళ్ళందరిది ఒకసారి వింటున్నా, ఒక్కోసారి వాళ్ళ క్యాల్కులేషన్ అది చూస్తున్నా. అంటే బిఫోర్ మ్యాచ్, 1 డే బిఫోర్ మ్యాచ్ వాళ్ళు కొన్ని కాలమ్స్ కూడా ఉంటాయి, స్పోర్ట్స్ కాలమ్స్. సో వాటిలో కూడా ఉంటుంది అనమాట పిచ్ రిపోర్ట్. దాన్ని బట్టి చెప్తూ ఉంటాను, అంతకు మించి సీక్రెట్ ఏం లేదు. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే బ్యాటింగ్ ట్రాకే, డౌటే లేదు, కానీ అంత ఈజీ కాదు. ఏది మరి సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ చేజ్ చేసేటప్పుడు ఢిల్లీ కానీ ముంబై కానీ కొట్టినంత ఈజీ కాదు. అంత ఈజీగా రన్స్ అయితే రావు. బ్యాటింగ్ ట్రాకే. ఫస్ట్ బ్యాటింగ్ కంటే కూడా చేజింగ్ తీసుకోవడం బెటర్. ఇక్కడ చేజింగ్ టీం గెలిచే ఛాన్సెస్ అయితే హైవీగా ఉన్నాయి. చపాక్ స్టేడియంలో ముఖ్యంగా ఏంటంటే ఒక 190, 180 కట్టడి చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి ప్రత్యర్థిని ఎవరినైనా దాన్ని చేజ్ చేయొచ్చు ఈజీగా. అలవోకగా ఆడుతూ పాడుతూ చేజ్ చేయొచ్చు అంటారు కదా, అలా కూడా చేయొచ్చు. నిన్న రాజస్థాన్ రాయల్స్ చేసింది చూడండి. యశస్వి జైస్వాల్ టచ్ లోకి రావడం అనేది వాళ్ళకి అసలు అది సూపర్ ఫామ్ అయిపోయింది. సో అక్కడ జాస్ బట్లర్ కొంచెం ఎర్లీగానే అవుట్ అయినా యశస్వి పుంజుకుని భారీ స్కోర్ కొట్టేసరికి సో చేతులు ఎత్తేసారు బౌలర్లు అందరూ కూడా, ముంబై బౌలర్స్. అసలు ఏ బౌలర్ వేసినా కూడా అంత పెద్దగా బౌలింగ్ చేయట్లేదు అనిపించింది. మీకు ఇంకొకటి చెప్తా, ఇక్కడ ఏంటి అంటే హార్దిక్ పాండే కెప్టెన్సీలో కూడా లోపం ఉంది చాలా మటుకు. అసలు ఒక రివ్యూ తీసుకున్నాడు, చాలా సిల్లీ డెడ్లీ రివ్యూ, నవ్వుకున్నాడు. రోహిత్ శర్మ అయితే ఎందుకు వచ్చిన రివ్యూ ఇది తెలియదు ఆ మాత్రం అన్నట్టు నవ్వుకున్నాడు. సో అలాగా ఏంటంటే పర్లేదులే ఏముందిలే అని ఆ రివ్యూని చాలా లైట్ గా తీసుకుంటున్నారు చూసారా, అది ప్రాబ్లం అవుతుంది. ఇక నాట్ ఓన్లీ రివ్యూ, మ్యాచ్ మొత్తం సీరియస్నెస్ లేదు. కోయిట్జీ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ సఫర్ అయ్యాడు ఓవర్.
ఆ సఫర్ అవుతున్నప్పుడు షార్ట్ పిచ్ బాల్ కి బౌన్సర్ బాడీ లైన్ బౌలింగ్ అంటారు. బాడీ లైన్ బౌలింగ్ కి సఫర్ అవుతుంటే అతనికి ఓవరాల్ ఎప్పుడో లాస్ట్ లో ఇంకా డ్యామేజ్ అయిపోయింది. 90s లో ఉన్నప్పుడు మనోడిని దింపాడు, 80s లో ఉన్నప్పుడు కోచ్జీని దింపాడు. దానివల్ల ఉపయోగం లేదు కదా. సో అప్పుడే ఇచ్చి ఉంటే మీకు యశస్వి జైస్వాల్ వికెట్ పడి ఉంటే మ్యాచ్ ఏమన్నా టర్న్ వాళ్ళ వైపు తిరిగి ఉండేది. కొత్త బ్యాట్స్మెన్ వచ్చి సెటిల్ అయ్యి హిట్ చేయడానికి టైం పట్టేది. ఈలోపు మీకు సంజయ్ శాంసన్ చక్కగా టచ్ లోకి వచ్చుకున్నాడు, వచ్చి ఫినిషింగ్ ఇచ్చాడు, అయిపోయింది మ్యాచ్. సో అక్కడ కెప్టెన్సీ ప్రాబ్లం అనేది ఉంది. సో అది మేబీ ఆ మిస్టేక్ చెన్నై చేయకపోవచ్చు. ఎందుకంటే చెన్నైకి సీనియర్ అడ్వైజర్ ధోని ఉంటున్నాడు. ఎక్కడికక్కడ కీపింగ్ ఉన్నా కూడా ఫీల్డ్ సెట్టింగ్ లో మార్పులని మనం చూస్తున్నాం. అటు ఫైన్ లెగ్ కానీ స్క్వేర్ లెగ్ కానీ ఇటు కవర్స్ లో కానీ చక్కగా మార్పులు అయితే చేస్తున్నాడు. సో రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడైతే బౌండరీ లైన్కి వెళ్ళిపోతున్నాడో అప్పుడు మేబీ కొంచెం అడ్వైజింగ్ ఉంది కీపర్ గా యాజ్ ఫార్మర్ కెప్టెన్ అదే ఎక్స్ కెప్టెన్ గా. సో కాబట్టి ఇక్కడ ధోని సలహాలు బాగా ఉంటాయి. సో ఈసారి ఎల్ఎస్జి మీద ఖచ్చితంగా ఒక రివెంజ్ విన్నే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అంటే చెన్నైకే 54% ఉంది, ఎల్ఎస్జికి 46% ఉంది. సో చెన్నైకే అడ్వాంటేజ్ అనేది ఉంది. సో నేను కూడా చెన్నైయే గెలుస్తుందని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నా. ఎందుకంటే చెన్నైకే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. రివెంజ్ మ్యాచ్ ప్లస్ ఏంటంటే వాళ్ళకి కొంచెం అలవాటైన గ్రౌండ్, ప్లస్ ఎలా ఆడాలి, ఇప్పుడు ఎల్ఎస్జిని ఎలా అడ్డుకోవాలి అనేది వాళ్ళు బాగా ఫైన్ ట్యూన్ చేసుకుని ఉంటారు, డౌటే లేదు. అందులో రుతురాజ్ గైక్వాడ్ ఖచ్చితంగా టచ్ లోకి రావాలి. సో భారీ స్కోర్ కొట్టడానికి ఎందుకునో అటు దిప్పి ఇటు దిప్పి కొంచెం ఒక లూజ్ షాట్ కి అవుట్ అయిపోతా ఉన్నాడు, అంటే రిలాక్స్ అయిపోతా ఉన్నాడు. సో అది అయితే ఖచ్చితంగా అధిగమిస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే యశస్వి జైస్వాల్ అవతల వేరే వాళ్ళు కొంచెం ఓపెనర్స్ పృథ్వీ షా కానీ వేరే వాళ్ళు కానీ అలా టచ్ లోకి వచ్చారు, అందరూ కూడా బ్రహ్మాండమైన టచ్ లోకి వచ్చారు. కాబట్టి గైక్వాడ్ కూడా టచ్ లోకి వస్తాడని అనుకుంటున్నా. మేబీ సచిన్ రవీంద్రని పక్కన పెట్టుకుంటే ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే రహానే అండ్ రవీంద్ర ఇద్దరు రావచ్చు. 1 డౌన్ గైక్వాడ్ వస్తాడు, వర్కౌట్ అవుతుంది. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అలాగే చాలా మంది విన్నింగ్ మీటర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో విన్నింగ్ మీటర్స్ ప్రిడిక్షన్స్ లో ఉంటుంది, చాలా సైట్స్ లో చూడండి మీకు విన్నింగ్ ప్రిడిక్షన్ అనేది ఉంటుంది. అలాగే మీటర్ లాగా 50%, 54 ఇట్లా ఒక మీటర్ కూడా ఉంటుంది. అలాగే ఒక బార్ కూడా ఉంటుంది. మీకు గూగుల్లో మీరు స్కెడ్యూల్ చేసేటప్పుడు చూసినా కూడా రైట్ నో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది ఉంటుంది. మళ్ళీ టాస్ పడిన తర్వాత అది కొంచెం ఇట్లా అవుతుంది. ఇప్పుడు నేను 54% చెప్పాను కదా, అప్పుడు 52% అవుతుంది, 48% అవుతుంది. అలాగే కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుంది. సో అది విన్నింగ్ మీటర్ గురించి, అలాగే పిచ్ రిపోర్ట్ గురించి. సో ఈ రోజు అయితే నా ప్రిడిక్షన్ ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే ఛాన్స్ ఉంది. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. This is Paritala Murthy signing off. Bye bye.